Hi friends, how are you? This is Venugopal Arithmetics and Reasoning. So మనం ప్రజెంట్ ట్రిగనోమెట్రీ టాపిక్ అనేది కంటిన్యూ చేసుకుంటున్నాం. అందులో 4 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. సో 5th క్వశ్చన్, ట్రయాంగిల్ XYZ ఈజ్ రైట్ యాంగిల్డ్ ఎట్ y ఇఫ్ యాంగిల్ x ఈక్వల్ టు 60 degrees దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sec z ప్లస్ 2/√3 అంటాడు. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఇక్కడ 90 degrees, ఈ 90 degrees అనేది y దగ్గర ఉంటుంది అండ్ నెక్స్ట్ x దగ్గర 60 degrees అండ్ z దగ్గర 90 ప్లస్ 60 150 అవుతుంది, టోటల్ 180 ఒకటి, ఇది 30 degrees అవుతుంది, ఇట్ ఈస్ z. సో sec z అంటే sec 30 degrees ప్లస్ 2/√3 తీసుకోవచ్చు. సో cos 30 ఈక్వల్ టు √3/2. cos 30 వాల్యూ ఏంటండి √3/2, కాబట్టి sec దీనికి ఆపోజిట్ అవుతుంది కాబట్టి 2/√3 అవుతుంది. సో sec 30 ఈక్వల్ టు 2/√3 అవుతుంది. 2/√3 ప్లస్ 2/√3 దట్ ఈస్ 4/√3 అవుతుంది. సో 4/√3 అనేది మన ఆన్సర్. ఇన్ ట్రయాంగిల్ UVW measure of angle V is 90 degrees if tan U is 12/5 and UV is 10 centimeters, then what is the length of side of VW అంటున్నాడు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. సో ట్రయాంగిల్లో V దగ్గర 90 degrees, V దగ్గర 90 degrees, UVW. సో UVW తీసుకుందాం. ఇందులో UV ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చిండు, UV ఈక్వల్ టు 10 centimeters ఇచ్చిండు అండ్ tan U ఈక్వల్ టు 12/10 ఇచ్చిండు. సో 12/10 ఇది థీటా అనుకుంటే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో tan థీటా ఈక్వల్ టు మీన్స్ tan U ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి సో దట్ ఈక్వల్ టు ఆపోజిట్ VW and next adjacent equal to UV. So that equal to 12/10 ఇచ్చింది, 12/10 బట్ 12/5 ఇచ్చింది, సారీ 12/5. బట్ మనకు UV ఈక్వల్ టు 10 కాబట్టి UV ఈక్వల్ టు 10 కాబట్టి ఇంటూ 2/2 చేసుకుందాం. సో ఇంటూ 2/2 చేస్తే 24/10 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది VW ఈక్వల్ టు 24 అండ్ UV ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు 10 వచ్చింది. బట్ ఇది ఎగ్జాక్ట్గా ఈ హైపోటెనస్ కరెక్ట్ వస్తుందో చూద్దాం మనం. సో ఇక్కడ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ తీసుకోవచ్చు. సో ఆపోజిట్ స్క్వేర్ అంటే 24. సో 24 స్క్వేర్ ఈక్వల్ టు 576 ప్లస్ 10 స్క్వేర్ ఈక్వల్ టు 100 దట్ ఈక్వల్ టు 676. సో 676 అంటే 26 స్క్వేర్ ఈక్వల్ టు 676 అవుతుంది, దట్ ఈజ్ 26 అవుతుంది. సో ఇది 26 అవుతుంది, ఇది 24 అవుతుంది, ఇది 10 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ tan θ/2 ఇంటూ tan 2θ/5 ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ θ అంటున్నాడు. tan θ/2 ఇంటూ tan 2θ/5 ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ tan θ/2 ఈక్వల్ టు 1/tan 2θ/5. సో tan θ/2 ఈజ్ ఈక్వల్ టు cot 2θ/5. సో ఇక్కడ 1/tan θ ఈక్వల్ టు cot θ కాబట్టి సో cot 2θ/5. tan θ/2 ఈజ్ ఈక్వల్ టు tan 90 minus 2θ/5. So
tan theta and tan theta. Tan theta by 2, tan 90 minus 2 theta by 5 ఈక్వల్ అయినాయి కాబట్టి ఇక్కడ theta by 2 ఈజ్ ఈక్వల్ టు 90 minus 2 theta by 5 తీసుకోవచ్చు. సో ఇప్పుడు theta by 2 plus 2 theta by 5 is equal to 90 degrees. So 5 theta plus 4 theta by 10 is equal to 90 degrees. So 9 theta by 10 equal to 90 degrees. So 9 ones are 9 tens are. So theta equal to 10 into 10 100 degrees అవుతుంది. సో ఇక్కడ tan theta ఇవి రెండు కూడా theta కింద తీసుకుంటాం కాబట్టి ఇవి రెండు ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో theta by 2 ఈక్వల్ టు 90 మైనస్ 2 theta by 5 తీసుకున్నాం. నెక్స్ట్ ఫైండ్ ద ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ cos 120 అంటున్నారు. సో cos 120 degrees. సో cos 120ని cos 90 degrees ప్లస్ 30 degrees అని తీసుకోవచ్చు. సో cos 90 degrees ప్లస్ 30 degrees. సో ఇందులో ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. సో ఫస్ట్లో ఆల్ పాజిటివ్లో ఉంటాయి. నెక్స్ట్ ఓన్లీ సైన్ అండ్ కొసెక్లు మాత్రమే పాజిటివ్లో ఉంటాయి. నెక్స్ట్ ట్యాన్ అండ్ కాట్లు మాత్రమే పాజిటివ్లో ఉంటాయి. నెక్స్ట్ కాస్ అండ్ సెక్లు పాజిటివ్లో ఉంటాయి, మిగతా అన్నీ కూడా నెగిటివ్లో ఉంటాయి. సో ఇందులో ఇక్కడ 90 వరకు, ఇది 90 వరకు, సో 90 లోపు కాబట్టి ఇది అన్నీ కూడా పాజిటివ్లో ఉంటాయి. ఇక్కడ 90 ప్లస్ థీటా కాబట్టి ఇందులోకి వచ్చింది, 90 ప్లస్ థీటా కాబట్టి ఇందులోకి వచ్చింది. కాబట్టి దీంట్లో ఓన్లీ సైన్ మరియు కొసెక్లు మాత్రమే పాజిటివ్లో ఉంటాయి, మిగతా అన్నీ కూడా నెగిటివ్లో ఉంటాయి. కాబట్టి ఇది కాస్ కాబట్టి కాస్ నెగిటివ్లో ఉంటుంది. కాస్ 90 ప్లస్ థీటా ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా అవుతుంది. మైనస్ సైన్ థీటా, కాస్ 90 ప్లస్ థీటా ఈక్వల్ టు మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చూసినాం. సో కాస్ 90 ప్లస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా అవుతుంది. ఇది సెకండ్ దాంట్లోకి వచ్చింది కాబట్టి ఇందులోకి వచ్చింది కాబట్టి 90 ప్లస్ థీటా కాబట్టి మైనస్లో వస్తుంది. సైన్ 30 degrees. సో మైనస్ సైన్ 30 degrees అంటే మైనస్ 1/2. సో సైన్ 30 వాల్యూ 1/2. సో ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 0.5 ఆన్సర్ అవుతుంది. సో కాస్ 120 ఎగ్జాక్ట్ వాల్యూ ఏమవుతుంది? మైనస్ 0.5.